పెద్దపల్లి విత్తన ఎరువుల డీలర్లకు సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ముష్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టర్లోని సమావేశ మందిరంలో రాబోయే వానాకాలం విత్తన విక్రయ ప్రక్రియ, నకిలీ విత్తనాల నిర్మూలన తదితర అంశాలపై జిల్లాలోని విత్తన డీలర్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అనశ్రీతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముష్మిల్ ఖాన్ మాట్లాడారు. Other than this person was saying this, class ఉంది సార్. ఇది రెస్పాన్సిబుల్ పర్సన్ అనేది వాళ్ళు సంథింగ్ పెట్టించినట్టు చేయొచ్చు సార్. రెస్పాన్సిబుల్ పర్సన్ ఇది రెస్పాన్సిబుల్ పని చేయవచ్చు. ఇంట్రడక్షన్ ఏ పర్సన్ సేమ్ మైనస్ సో అండ్ సో ఆపరేట్ సో అండ్ సో చాలా వరకు వెళ్ళినప్పుడు అదేమంటే నేను చేయగలుగుతున్నా ఉన్నాడు అమ్మేస్తారు, సేల్ అయిపోతుంది. నువ్వు ఎవరైనా అడిగితే లేదు సార్, నేను ఎక్కడైనా వర్కర్ బాయ్ ఉంటారు, మట్టి ఫ్యామిలీ మట్టి ప్రొపరేట్ సేల్ అయిపోయిన తర్వాత కొన్నిసార్లు కాగితాలు అడిగిన తర్వాత కూడా నాకు ఎవరో తెలియదు సార్, వచ్చి అమ్మేసాడు ఉన్నాయి, ఖచ్చితంగా జరుగుతుంటారు గమనించండి. ఓకే, విత్తనాలు టైప్లో ఉన్నప్పుడు ఇప్పుడు మార్కెట్కి వచ్చేటప్పుడు 3 రకాలుగా మనం గమనించవచ్చు. ఏం అమ్ముతున్నాం, ఎక్కడ, ఎవరు, ఈ మూడింటి మనకి సీడ్ కంట్రోల్ ఆర్డర్ అయినా ఇదే, ఎసెన్షియల్ కమోడిటీస్ అయినా ఇదే, మీకున్న వివిధ సెక్షన్ ఐపీసీలో కూడా ఈ 3 పేరే దృష్టి పెడతారు. ఎక్కడ అమ్ముతున్నారు, ఎవరు అమ్ముతున్నారు, ఏం అమ్ముతున్నారు, మీ లైసెన్స్ కూడా దీని ప్రకారం మీకు జరుగుతుంది. ఫస్ట్ ఎక్కడ అమ్ముతున్నారు అనేది కాదు గమనించి, మీకు లైసెన్స్ ప్రెమిసెస్లోనే అమ్మాలి. ఎందుకు ఈ పాయింట్ స్టార్ట్ చేస్తున్నా రిక్వెస్ట్ చేస్తాను. గ్రామాల్లో రైతుల దగ్గరికి వెళ్ళి స్కూల్స్ అమ్మడానికి కొన్ని తీసుకుంటాయి, అదే ఆగట్లేదు. ఎవరు దృష్టి లేనప్పుడు, ఎవరు చూడనప్పుడు వెళ్ళి రైతులను మోసపడిచి అక్కడే అమ్మడానికి ట్రై చేస్తారు. ఫస్ట్ మీరు గమనించాల్సింది, మీకు ఇచ్చిన లైసెన్స్ మీరు ప్రిస్క్రైబ్డ్ ప్రిమిసెస్లోనే అమ్మాలి, ఇది జాగ్రత్త పడండి. అప్పుడే అక్కడే ఇన్స్పెక్షన్లు అవుతాయి, అక్కడే వచ్చి చెక్ చేస్తారు. కానీ తమకు ఒక రిక్వెస్ట్, మీరు పంచాయతీ సెక్రటరీతో ఏఈఓతో రిపోర్ట్ తెచ్చుకోవాలి. 2-3% కేసులు ఉంటాయి. కానీ గ్రామంలో అమ్ముతుంటే ఇది స్ట్రైట్ అవే ఇల్లీగల్, స్ట్రైట్ అవే జేఎంటీసీ లైసెన్స్ సెల్లింగ్ విలేజెస్ బై అన్ఆథరైజ్డ్ డీలర్స్. ఇప్పుడు రెండోది ఏం అమ్ముతుందో, ఏం అమ్మటంలో కూడా తప్పులు అవ్వచ్చండి. ఒకటి తెలిసి గ్రెయిన్కి సీడ్గా అమ్మడం. గ్రెయిన్కి సీడ్ తేడా ఏంటంటే, గ్రెయిన్కి సీడ్ తేడా ఏంటి? ఇప్పుడు పాతలు ఎలా ఉండేవి, మన గింజలు రైతులు కొన్ని పక్కన పెట్టుకొని అవి గింజలతో మళ్ళీ వచ్చే పంట మళ్ళీ వేసేవారు. ఇప్పుడు హైబ్రిడ్ అయినప్పటి నుంచి అవి స్టైల్ సీడ్స్ అయిపోయి ఒక్క క్రాప్ని నెక్స్ట్